ఫ్రెండ్స్, నేను మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ రాయలసీమ స్టైల్లో చేయబోతున్నాము. ఈ ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి లవంగం మొగ్గలు ఒక 4 తీసుకొని, దాల్చిన చెక్క ఒక ఇంచు తీసుకోండి. వేరుశనగ పప్పులు అయితే ఒక కప్పు తీసుకోండి. 4 ఎండుమిర్చీలు కూడా తీసుకోవాలి. ఇంకా ఇందులో కారం వేసే పని లేకుండా ఇవన్నీ దూరలుగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఇవంతా బాగా వేపుకోవాలి. దీన్ని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇలా మీడియం సైజ్ వంకాయలను ఇలా 4 సైడ్ కట్ చేసుకొని నూనెలో వేసుకోండి. నూనెలో వేసుకున్న తర్వాత ఇదంతా 2 సైడ్ ఉడికేలా చూసుకోవాలి. నూనెలోనే ఉడికేలా చూసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇలాగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. ఈలోపు చల్లారిన ఈ వేరుశనగ పప్పులను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ జార్లో ఒక మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది. లేకుంటే పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ పేస్ట్ అయితే బాగా సింపుల్గా ఉంటుంది. ఈ పేస్ట్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి పట్టించుకోవాలి. ఇలా తీసుకొని వంకాయల్లోకి పేస్ట్ను పెట్టుకోవాలి. ఇంకో దానికి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్ని వంకాయలకు పెట్టుకోవాలి. పెట్టి పక్కన పెట్టుకోండి. దీనికి పోపు పెట్టుకున్నాము. మీరు ఎందులో అయితే చేస్తారో కర్రీ అనేది ఆ పాత్ర పెట్టుకోండి. పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఒక మిర్చి తుంచి వేసుకోండి. కరివేపాకు రెమ్మలు 2 వేసుకోండి. ఇవి ఒక్కసారి కలుపుకోండి. కొద్దిగా అవి చిటపట్లాడే వరకు కలుపుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ దూరలుగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఒక పెద్ద టమోటాను కూడా వేసుకోండి. ఇలా కట్ చేసుకొని
వేసుకున్న తర్వాత ఇదంతా ఇలాగా వాడిన తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనము వంకాయలోకి మసాలాని కూర్చుకున్నాం కదా, ఆ వంకాయలను కూడా ఇలా ఇందులో వేసుకొని మిక్సీ జార్లో మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మెల్లగా ఒక దగ్గర నుంచి కలుపుకుంటూ రావాలి. అలా కలుపుకుంటే బాగుంటుంది. ఈ పీసెస్ అనేవి ఉంటాయి. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీరు వాటర్ చూసి వేసుకోండి ఎన్ని సరిపోతాయో అన్నీ. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గరకు వస్తుంది. మీకు ఎంత చిక్కగా ఉండాలో చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి తీసి చూడండి. ఇలా అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఈ టైంలో వంకాయ ఎలా ఉడికిందో చూసుకొని, ఉడకకుంటే వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. లేకుంటే ఉడికిపోయి ఉంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా రాయలసీమ స్టైల్లో అయితే గుత్తి వంకాయ కర్రీ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.